శ్రీమతే నమః. మొన్న హైందవ శంఖారావం సభలో అనంత శ్రీరామ్ గారు మాట్లాడారు కదా. ఆయన ఉపన్యాసం మొదలు పెట్టేటప్పుడే ముందుగా నన్ను క్షమించండి అని చెప్పి స్టార్ట్ చేశారు. చేసి కల్కి గురించి, అలాగే కన్నుడి పాత్ర గురించి, ఆ సినిమాలో పాటల గురించి అన్ని చెప్తూ ఇంతకాలం మన మీద దాడి జరిగింది, ఇకపై మనం ఊరుకోవద్దు అని చెప్పారు. ఉపన్యాసం మొదలు పెట్టేటప్పుడే క్షమించండి అని అన్నారు కదా, అంటే ఆయన గతంలో పాడిన పాటలకి తాలూకుగా ఆయన చెప్పుంటారు. అలా చెప్పి ఆయన మన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద ట్రోల్స్ చేసేస్తున్నారు, బురద జల్లేస్తున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు హిందూ ధర్మం అంటే, నువ్వు ఎక్కడైతే అన్నం తిన్నావో దాన్నే గుద్దేసి వచ్చేస్తున్నావా అని చెప్పి మాట్లాడుతున్నావు. నిజమే, ఆయనేమో ఎక్కడైతే అన్నం తిన్నారో ఆ అన్నం పెట్టిన చేతిని ఆయన నరికేస్తున్నారు. సరే, ఒప్పుకుందాం. మరి కన్నుని హీరోగా చేస్తూ మాట్లాడుతున్న మనం చేస్తున్నదేంటి? మనం కూడా అదే కదా చేస్తున్నాం. ఎలాంటి వాడు కన్నుడు? అలాంటి కన్నుని తీసుకొచ్చి హీరోని చేసి కూర్చోబెట్టి ఇప్పుడు కన్నుని ఎవరైనా అంటుంటే గనక కొంచెం కూడా సహించటం లేదు. అది విచిత్రం. మహాభారత యుద్ధం జరగడానికి కర్ణుడు ఒక ముఖ్యమైన పాత్ర. దుర్యోధనుడిలో ఉన్న అత్యాశ, రాజకాంక్ష, అధర్మ ప్రవర్తన వీటన్నిటికీ వత్తాసు పలికి ఈ దుర్యోధనుడిలో అత్యాశను బాగా పెంచేసి దుర్యోధనుడి వినాశనానికి కారణమయ్యాడు కర్ణుడు. తన గురించి తను ఎప్పుడైనా చెప్పాడా దుర్యోధనుడికి? తనకి శాపాలు ఉన్నాయని, తన విద్య సరైన సమయంలో సక్రమంగా పనిచేయదని దుర్యోధనుడికి చెప్పాడా? అలా చెప్పి ఉండుంటే కర్ణుడిని మళ్ళీ రానిచ్చే ఉండేవాడా దుర్యోధనుడు? ఈ దుర్యోధనుడికి ఎంతైతే రాజ్యకాంక్ష ఉందో, ఎంతైతే పాండవుల మీద కోపం ఉందో, వాళ్ళ రాజ్యాన్ని తీసేసుకుని ఆ భోగాలన్నీ అనుభవించాలని ఎంతైతే ఉందో, ఈ కర్ణుడికి కూడా అలాగే ఉంది. పాండవులంటే చాలా కోపం. ముఖ్యంగా అర్జునుడంటే విపరీతమైన ద్వేషం. అనాలోచితంగా ప్రవర్తిస్తూ, అధర్మంగా ప్రవర్తిస్తూ ఎంతో అన్యాయం చేశాడు ఈ కర్ణుడు. ఇంకొక వైపు దుర్యోధనుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు కదా కర్ణుడు. అతనికి లేనిపోని అబద్ధాలు చెప్పి దురాశను పెంచి పోషించేశాడు. ఈ కర్ణుడు ఏమీ చెప్పకుండా ఉండుంటే కనీసం ఈ దుర్యోధనుడు భీష్మ ద్రోణాదులు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కించుకుని ఉండేవాడు. సర్వనాశనం తప్పి ఉండేది. సర్వం నాశనం అయిపోవడానికి కారణం కర్ణుడే. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ జరగడానికి కారణం ఎవరు? ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్లి పాండవులు నశించిపోతారు, మా ఆరుగురిలో ఎవరో ఒకరు వివాహం చేసుకో అన్నది ఎవరు? అభిమన్యుడిని ఒంటరిని చేసేసి ప్రాణాలు తీసేసింది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి కర్ణుడి గురించి అనంత శ్రీరామ్ గారు మాట్లాడితే నొప్పి వచ్చేసిందా? అనంత శ్రీరామ్ గారు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు, మరి మనం ఎవరి వాసాలు లెక్క పెడుతున్నాం? ఎవరు పడితే వాళ్ళు వందల్లో వీడియోలు చేస్తున్నారు కదా. ప్రతి వాళ్ళు ఏదో ఒక చోట మారతారు. సనాతన ధర్మం కాపాడడం కోసం తానున్నానంటూ వచ్చిన వ్యక్తి మీద అలా బురద జల్లేశాము అని అనుకోండి, మళ్ళీ ఇంకెవరైనా సరే ఇలాంటి విషయాల్లో కల్పించుకుంటారా? చెప్పండి, కల్పించుకోరు కదా. పక్కవాడు ఏదో అన్నాడు, ఆ మతం వాడు మనల్ని అన్నాడు, ఈ మతం వాడు మనల్ని అన్నాడు, మన రాముడిని అన్నాడు, మన కృష్ణుడిని అన్నాడు అని మనం బాధపడుతూ వీడియోలు చేసుకుంటాం కదా. మరి ఏ ధర్మపక్షానైతే కృష్ణుడు నిలబడ్డాడో ఆ ధర్మపక్షాన ఉన్న పాండవుల గురించి అసహ్యంగా మాట్లాడుతూ ధర్మాన్నే భ్రష్టు పట్టించే విధంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు? అలాంటి కర్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ వచ్చేస్తోందో అందరికీ. మనం కూడా త్వరలో కర్ణుడికి సంబంధించి వీడియోలు చేసుకుందాం. ఎందుకంటే ప్రతి విషయం తెలియాలి. శ్లోక ప్రమాణంతో చూపించి నేను వీడియోలు చేస్తాను, అప్పుడు తెలుస్తుంది పూర్తిగా కర్ణుడు అంటే ఏంటో. చాలా మంది వీడియోస్ చేశారు, అయినా సరే ఇంకా కర్ణుడు అంటే గొప్పవాడు, ఇంకా కర్ణుడు అంటే ఏదో తీసుకొచ్చి చెప్పేశాడు అని అనుకుంటాం. దానవీర సూర కర్ణుడు అంటాం కదా. కర్ణుడిని దానవీర సూర కర్ణుడు ఎలా అవుతాడు? కవచకుండలాలు ఇస్తూ నాకు శక్తి ఆయుధం కావాలి అని అడిగాడు. వ్యాపారం మాట్లాడాడు అక్కడ. వ్యాపారం మాట్లాడినప్పుడు దానం ఇచ్చినట్లు ఎలా అవుతుంది? కాదు కదా. మరి వీటన్నింటినీ మర్చిపోయి ఆ సభలో మన గురించి మాట్లాడిన అనంత శ్రీరామ్ గారి గురించి మాట్లాడడానికి మనకెంత అర్హత ఉంది? హిందువులంటే ప్రతి వాడికి లోకు కాబట్టే ఎవరు పడితే వాళ్ళు హిందువులని చులకనగా చూస్తున్నారు. హైందవ శంఖారావానికి సంబంధించి ఎక్కడి నుంచైనా మనకి సహాయం అందిందా? కానీ ఆత్మకూరులో 350 ఎకరాలలో జరుగుతున్న పరాయ మతస్థుల యొక్క సభకి మాత్రం 2 కోట్ల రూపాయల సహాయం వాళ్ళకి అందింది. స్నానాల గదులు గాని, వజూఖానాలు గాని ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 కోట్లు
సహాయం అందించారు దీనికోసం. మరియు పిఆర్ పనులు, కరెంటు, ఎలక్ట్రిషియన్ పనులు మొత్తము మున్సిపాలిటీ R&B వర్కులు మొత్తం కలిపి 2 కోట్ల పనులు చేపిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి హిందువులకి ఎందుకు ఇవ్వలేదు? హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవటం కోసమే కదా విశ్వ హిందూ పరిషత్ అంత కృషి చేసి అక్కడ ఆ సభని ఏర్పాటు చేసి హిందువులందరినీ ఒక దగ్గరికి చేర్చింది. ఓట్లు వేసి గెలిపించడంలో హిందువుల పాత్ర ఏం లేదా? హిందువులు ఓట్లు వేయలేదా? హిందువుల ఓట్లు పడకుండానే ప్రభుత్వం గెలిచేసిందా? హిందువులంటే ప్రతి వాడికి లోకు కాబట్టే ప్రతి వాడు మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడతాడు. మన దేవీ దేవతల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్రించుకుంటూ వెళ్తాడు. నేనెవరో నాకు ఒక ఫోటో పెట్టారు. శ్రీచక్రం డోర్ మ్యాట్, దాని మీద ఒక అమ్మాయి నుంచునుంది, ఆ పక్కనే చెప్పులు పెట్టేసి ఉన్నాయి. శ్రీచక్రాన్ని డోర్ మ్యాట్ మీద ముద్రించాలి అని వాడికి వచ్చింది అంటే వాడు ఎంత దిగజారిపోతాడో అది వేరే విషయం, వాడికి ఎలాగో ఉంటుంది. కానీ మనల్ని అవమానించాలని అనుకున్నాడు, మనల్ని అవమానించాలని వాడు అనుకున్నాడు, కానీ వాడికి అధోగతి పాలైపోతాడు అనే విషయం వాడికి ఇంకా తెలియదు. అలాంటి డోర్ మ్యాట్స్ ని వాళ్ళు ఏ ధైర్యంతో ఆన్లైన్ లో పెట్టి అమ్ముతున్నారు చెప్పండి? అలా అమ్ముతున్నారు అంటే హిందువుల చేతకాని చవట సన్నాసులు కాబట్టి వాళ్ళు ఏమన్నా నోరు మూసుకుంటారు కాబట్టి మన దేవీ దేవతల్ని అవమానిస్తారు, మన చిహ్నాలని అత్యంత అసహ్యకరంగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణుడి గురించి అనంత శ్రీరామ్ గారిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఆన్లైన్ వాళ్ళని మనం అనగలమా? అనడానికి సరిపోతామా? ఎలా సరిపోతాం చెప్పండి? ఒక విలన్ని తీసుకొచ్చి హీరోగా మాట్లాడుతున్న మనం ఎవరో మన మత చిహ్నాలను అందులో పెట్టినప్పుడు ఎలా అడుగుతాం? అడిగే హక్కు ఎలా ఉంది మనకి? అలా అంటే పురాణాలు చదివావా? పురాణాలు క్షుణ్ణంగా చదివితే ఇవన్నీ అర్థం అవుతాయి అని అంటారు. మూల భారతం, మూల రామాయణం చదివితే అప్పుడే కదా అర్థమయ్యేది. అక్కడ కూడా వక్ర భాష్యాలు చేసేస్తారు. ఒక పదానికి 100 అర్థాలు ఉంటాయి కాబట్టి అందులో ఉన్న వక్రంగా వ్యతిరేకంగా ఉన్న అర్థాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అర్థం యొక్క పరమార్థాన్నే మార్చేస్తున్న మహానుభావులు మన హిందువుల్లోనే ఉన్నారు. హిందువులారా, ఇప్పటికైనా మనం మేలుకుని అర్థం చేసుకోకుండా ఉంటే పిల్లి కొట్టుకుంటే రొట్టె ముక్క కాకెత్తుకుపోయిందంట. హిందువులు కొట్టుకుంటే మన ఆస్తిని ఎత్తుకుపోయేది ఎవడో నేను చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మన ఆస్తిని ఎత్తుకుపోయారు అని చెప్పుకోవడానికి మళ్ళీ వీడియోలు చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.